చాలా రోజులుగా భారత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోనే ఉందా అన్న ఆసక్తికరమైనటువంటి పరిణామం జరిగింది. బ్రిటన్ రాణి కిరీటంలో ఒదిగిపోయిన భారతదేశపు డైమండ్ రాణి కోహినూర్ వజ్రం భారత్కు తిరిగి వస్తుందా అన్నది ప్రస్తుతం బ్రిటన్ మంత్రి చేసిన ఆసక్తికర కామెంట్స్ వల్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్ మహారాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం భారతదేశానికి చెందిందని అందరికీ తెలుసు. కానీ ఇది భారత్ దగ్గర మాత్రం లేదు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ ఉంది. చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే దీనిపై తాజాగా బ్రిటన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీకి వచ్చారు. లీసా నాండి సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి పలు ఒప్పందాల గురించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చలు జరుపుతున్నారు. కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగిచ్చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక మీడియా క్రీడల మంత్రి లీసా నాండి సమాధానమిచ్చారు. సాంస్కృతిక కళాఖండాలను పంచుకునేందుకు భారత్తో బ్రిటన్ చర్చలు జరుపుతోందని, అన్ని సరిగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం రావచ్చని చెప్పారు. నిజానికి లీసా నాండి కోహినూర్ భారత్తో తిరిగి ఇవ్వడంపై అర్థం కాని వ్యాఖ్యలే చేశారు. ఇవ్వచ్చు, ఇవ్వలేము అని నేరుగా చెప్పలేదు. బ్రిటన్ మహారాణి కిరీటంలో శోభాయమానంగా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రం విషయంలో చాలా కాలంగా భారత్ వైపు నుంచి ఒక ఆకాంక్ష వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంపై ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేయడమే ఇక్కడ చర్చ. ఇదే అంశంపై తాను భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు లీసా నాండి ధృవీకరించారు. తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ సృజనాత్మకత, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భారత్లో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీసా నాండి చెప్పారు. సినిమా, టీవీ, మ్యూజిక్, క్రీడా రంగాల్లో బ్రిటన్ దూసుకుపోతోంది. ఆయా రంగాలకు సంబంధించినటువంటి బ్రిటన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్ సహకరిస్తే వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చని గట్టి నమ్మకం మాకుంది. అందుకే భారత్ కూడా మద్దతిస్తున్నాం అని ఆశిస్తున్నామంటూ ఆమె చెప్పారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపైన లీసా నాండి తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే భారత్కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో అప్పటి మహారాజ్ దులీప్ సింగ్ విక్టోరియా మహారాణికి అప్పగించారు. అప్పటి నుంచి ఆ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. రాణి కిరీటంలో అమర్చబడిన ఈ వజ్రాన్ని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం చాలాసార్లు దౌత్య మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ మంత్రి లీసా నాండి తన వ్యాఖ్యలకు ఇప్పుడు కొంత ఇంపార్టెన్స్ పెరిగింది. నిజానికి బ్రిటన్ రాజకుటుంబంలో కోహినూర్ వజ్రం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే కోహినూర్ అద్భుతమా, అరిష్టమా అన్న విషయంలో చరిత్ర ఏం చెబుతోంది అన్నది చూస్తే, కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారి ఆధీనంలోకి రావడానికి ముందు చాలాసార్లు పాలకులు స్థానాల్ని మార్చుకుంది. దాని చుట్టూ ఎన్నో కథలు, ప్రచారాలున్నాయి. కోహినూర్ వజ్రం రాజులకు కలిసి రాలేదని, దాన్ని సొంతం చేసుకున్న వారు ఎవరు ప్రశాంతంగా ఉండలేదనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ విషయం రాణి విక్టోరియాకు చేరింది. ఈ వజ్రం ధరించిన వారంతా అకాల మరణానికి గురవుతున్నారని తెలిసి అప్పుడే ఒక వీలునామా కూడా రాయించారంట. నిజానికి కోహినూర్ వజ్రం పేరు వినని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ప్రపంచంలోని అతి పెద్ద, అత్యంత ప్రసిద్ధ వజ్రాల్లో ఒకటి. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక వివాదాస్పదమైంది అని కూడా చరిత్ర చెబుతోంది. దీనికి ఆ పేరు కూడా ఒక ఆశ్చర్యం, ఒక విస్మయంలోంచి వచ్చిందని చెప్పాలి. పర్షియన్ పాలకుడు నాదర్ షా ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్ కోహినూర్ అని అప్రయత్నంగానే పిలిచాడంట. కోహినూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం. దాంతో ఈ వజ్రానికి కోహినూర్ వజ్రం అన్న పేరు అట్లా స్థిరమైపోయింది. అంతేకాదు, ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది. ఈ వజ్రం దొరికింది మన భారతదేశంలోనే అయినప్పటికీ దీనికోసం అనేక యుద్ధాలు, పోరాటాలు, ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు ఎన్నో జరిగాయి. ఈ వజ్రం శతాబ్దాలుగా అనేక రాజులు, మొఘల్ వంశస్థుల చేతులు మారుతూ చివరికి ఇప్పుడు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. బ్రిటిష్ రాచరిక ఆభరణాల్లో భాగంగా బ్రిటిష్ క్వీన్ కిరీటంలో అలంకరించబడింది. ప్రపంచంలోనే ఎంతో విలువైన వజ్రాల్లో ఒకటైన కోహినూర్ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కొల్లూరులో లభించింది. ఈ విలువైన వజ్రాన్ని మొఘల్ రాకుమారులు, పర్షియన్, ఆఫ్ఘాన్ పాలకులు, పంజాబ్ మహారాజులు ధరించారు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తన తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని ధరించిన సమయంలో పర్షియన్ రాజు నాదర్ షా తెలుసుకున్నాడని ఒక కథనం ఉంది. మొఘల్ పాలకుణ్ణి విందుకు ఆహ్వానించడం ద్వారా స్నేహహస్తం అందించాడు. ఆ కాలంలో రాజులు కలుసుకున్నప్పుడు స్నేహపూర్వక సంప్రదాయకంగా తాము ధరించిన తలపాగాలను మార్చుకోవడం చేసేవారు.
అలా చేయడం ద్వారా వారి స్నేహాన్ని ధృవీకరించుకునేవారు. అలా మొఘల్ పాలకుడి నుంచి కోహినూర్ వజ్రం పొదిగినటువంటి తలపాగాను నాదర్ షా పొందాడు. అయితే కోహినూర్ రాజులకు కలిసి రాలేదని మనం ముందు ఇందాక చెప్పుకున్నట్టే కోహినూర్ దక్కించుకున్న తర్వాత నాదర్ షా హత్యకు గురయ్యాడు. అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా చనిపోయారు. అప్పటికే ఆ వజ్రం గురించి నమ్మకాలు ప్రచారంలో ఉండడంతో అతని మనవడు షారుఖ్ కోహినూర్ను ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి అహ్మద్ షాకు అప్పగించాడు. కానీ కోహినూర్ను దక్కించుకున్న తర్వాత అహ్మద్ షా మరణించాడు. షా కుమారుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అతని ఇద్దరు కుమారులు వజ్రంతో పంజాబ్కు పారిపోయారు. దీంతో కోహినూర్ వారికి శాపంగా మారింది అని అంతా తెలుసుకున్నారు. ఆ తర్వాత మహారాజా రంజిత్ సింగ్ వద్దకు కోహినూర్ వజ్రం వచ్చి చేరింది. రంజిత్ సింగ్ మరణాంతరం సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. చివరకు 1849లో పంజాబ్ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర ఆస్తిని ఈస్ట్ ఇండియా కంపెనీ జప్తు చేసింది. అలా కోహినూర్ వజ్రాన్ని అప్పటి ఇంగ్లీష్ పాలకులు ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా అందించారు. లార్డ్ డల్హౌసీ దీన్ని 1850లో ఇంగ్లాండ్కు పంపించాడు. క్వీన్ విక్టోరియా మొదట తన కిరీటంలో రత్నాన్ని ధరించింది. ఒక స్త్రీ మాత్రమే కోహినూర్ను ధరించి ఎలాంటి ఆపదలు రాకుండా ఉందని చరిత్ర చెబుతోంది. రాణి విక్టోరియా యొక్క పెద్ద కుమారుడైన కింగ్ ఎడ్వర్డ్ VII భార్య అలెగ్జాండ్రా 1902లో ఆమె పట్టాభిషేకం సందర్భంగా క్వీన్ కాన్సర్ట్ కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ఉంచారు. 1911లో విక్టోరియా మనవడు కింగ్ జార్జ్ Vని వివాహం చేసుకున్న యువరాణి మేరీ కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని పొదిగారు. కింగ్ జార్జ్ VI క్వీన్ కాన్సర్ట్ 1937లో కిరీటంలో కోహినూర్ని పొదగడం జరిగింది. ఆమె 2002లో ప్రిన్సెస్ ఎలిజబెత్ II ఇంగ్లాండ్ చక్రవర్తిగా ఉన్న సమయంలో కోహినూర్ వజ్రాన్ని పొందినటువంటి ప్లాటినం కిరీటాన్ని ధరించింది. చరిత్రను పరిశీలిస్తే కోహినూర్ మగవారికి కలిసి రాలేదు, కేవలం రాణులకు మాత్రమే కలిసి వచ్చింది అన్న ప్రచారం ఉంది. కోహినూర్ గురించి ఇంత చరిత్ర నేపథ్యంలో ఆ వజ్రం దొరికిన చోటు గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది కృష్ణా నదీ తీరంలోని కొల్లూరు గనుల్లో దొరికింది. నిజానికి కొల్లూరు గనుల్లో ఎన్నో మేలిమి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు దొరికాయి. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రంగా పేరు పొందినటువంటి రీజెంట్ డైమండ్ కూడా కొల్లూరులోనే దొరికింది. అయితే ఇక్కడ దొరికే వజ్రాల జాబితా చాలా పెద్దది. దారియా ఏనూర్, ఆర్లఫ్, నిజాం డైమండ్, అట్లాగే రీజెంట్ డైమండ్, ఇంకా గ్రేట్ మొఘల్, హోప్ డైమండ్ వంటివి ఈ గనుల్లోనే దొరికినాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాలు దేశం దాటిపోయాయి. అందుకు తగ్గట్టే ఆయా రాజ్యాలకు అదనపు ఆదాయాలు కూడా తెచ్చిపెట్టాయి. కోహినూర్ వజ్రం లభించిన ప్రాంతం అప్పట్లో గోల్కొండ పాలకుల కింద ఉండేది. అక్కడ విత్తనాలు నాటుతున్న ఓ రైతు 25 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ద్వారా ఈ గని బయటపడిందని చెప్తున్నారు. కొల్లూరులో దొరికిన 900 క్యారెట్ల వజ్రమే కోహినూర్ అని టెవెర్నియర్ సహా ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. కృష్ణా తీరంలో కొల్లూరు ప్రాంతం నిజానికి భౌగోళికంగా ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇక్కడ మట్టి కంకర రాళ్లు, గుంతలు 2 నుంచి 14 అడుగుల వరకు ఉంటాయి. వజ్రాలుండే పొర దాదాపు అడుగు మందంతో ఉంటుంది. నల్లమల కొండల అంచుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. వజ్రాలు ఇక్కడ పుట్టడం కాకుండా కొట్టుకొచ్చాయి కాబట్టి ఇంత తక్కువ లోతులో దొరుకుతున్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు.